పుష్ప 2 మూవీపై హాట్ కామెంట్స్ చేసిన మంత్రి సీతక్క. జై భీమ్ లాంటి సందేశాత్మక చిత్రాలకు గుర్తింపేది, అలాంటి సినిమాలకు కేంద్రం అవార్డులు ఇవ్వదని వెల్లడి. కాంగ్రెస్ బీజేపీలు భాయ్ భాయ్ అని కేటీఆర్ కేసుతో రుజువైంది. ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని ప్లాన్ వేశాయన్న ఎమ్మెల్సీ కవిత. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లపై సీఎం రేవంత్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. సింగిల్ స్క్రీన్లకు ఊపిరిపోసేలా ఉందన్న తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఏపీలో కూడా అమలు కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడి. మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలి. వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ను విడుదల చేసిన కర్నూలు అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. కోనసీమ జిల్లా కొత్తపేటలో కరెంటు ఛార్జీల బాదుడుపై ఈ నెల 27న వైఎస్ఆర్సీపీ పోరుబాట కూటమి సర్కార్ ప్రజలపై భారం మోపుతోందన్న మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. ఏపీలో చంద్రబాదుడు పాలన సాగుతోంది. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారన్న మాజీ ఎంపీ చంద్రశేఖర్. కూటమి సర్కార్ హామీలను అమలు చేయకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం, సంపద సృష్టించి అభివృద్ధి చేస్తామని భారం మోపుతున్నారని కాకినాడ సిపిఎం నేతల ఆగ్రహం. సిద్దిపేటలో ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్. జాతీయ అభివృద్ధిలో యువకుల పాత్ర అత్యంత కీలకమని వెల్లడి. హకీంపేట్ రోజ్గార్ మేళాలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాల అందజేత. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 4% నేరాలు పెరిగాయి. మొత్తం 28,626 క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్న సిపి సుధీర్ బాబు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ ని సందర్శించిన మాజీ మంత్రి తలసాని షాప్ యజమానులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ను కలిసిన ఫుట్పాత్ వ్యాపారులు బేగంపేట్ సర్కిల్ పరిధిలో షాపులు తొలగించడంతో బతకడం కష్టంగా మారిందని వినతి. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సింగరేణి ఆవిర్భావ వేడుకలు. ఈ ఏడాది ముగిసేలోపు బొగ్గు ఉత్పత్తి టార్గెట్ రీచ్ అవుతామన్న జీఎం లలిత్ కుమార్. పార్వతీపురం కలెక్టరేట్ ఎదుట గిరిజన్ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల ఆందోళన, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. మేడ్చల్ కలెక్టరేట్ ఎదుట బీజేపీ నేతల ధర్నా, రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్. ఓయూలో ఇంజనీరింగ్ విద్యార్థుల ఆందోళన, పాత వీఆర్ఓలకు సర్వేయర్ పోస్టులు ఇవ్వొద్దని నిరసన. జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్, పుస్తక మహోత్సవ బ్రోచర్ను ఆవిష్కరించిన సొసైటీ సభ్యులు. విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి వెల్లంపల్లి. గోదావరి ఖని సింగరేణి స్టేడియంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. భద్రాద్రి జిల్లా పాల్వంచ తహసీల్దార్ ముందు రైతు సంఘాల ధర్నా, కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆదివాసీల ధర్నా, జీలుగుమిల్లి డిప్యూటీ తహసీల్దార్ని సస్పెండ్ చేయాలని డిమాండ్, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఘనంగా జాతీయ రైతు దినోత్సవ వేడుకలు, పంట పొలాల్లో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసిన మహిళా రైతులు, క్షేత్రస్థాయిలో సాగు విధానం తెలుసుకుని వరి నాట్లు వేసిన విద్యార్థులు. ఢిల్లీలో రోజ్గార్ మేళా కార్యక్రమం, వర్చువల్ గా పాల్గొని ప్రసంగించిన ప్రధాని మోదీ. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 498, నిఫ్టీ 165 పాయింట్ల ప్రాఫిట్.